అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో సీజనల్ స్పెషల్ జీడి మామిడి పండ్లతో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ జీడి మామిడి పండ్లు మనకు సమ్మర్ సీజన్లోనే దొరుకుతాయండి. ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న 15 జీడి మామిడి పండ్లు తీసుకున్నానండి. జీడి మామిడి పండ్లను వాటర్లో వేసుకుని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత జీడిపండు పైన ఉన్న జీడి పిక్కల్ని తీసేసుకోవాలి. అన్ని జీడి పండ్లకు పిక్కల్ని ఈ విధంగా తీసుకోవాలండి. చూసారు కదండి, అన్నిటికీ ఈ విధంగా పిక్కలను తీసుకోవాలి. ఈ జీడి గింజలను కాల్చుకుని తింటే లోపల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత జీడిపండ్లను ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న జీడిపండ్లను తీసుకుని చేత్తోనే పిండుకోవాలండి. ఈ విధంగా చేత్తో పిండుకోవాలి. మా తాతగారికి జీడి మామిడి తోట ఉండేదండి. మా తాతగారు ఈ విధంగానే పిండి తెచ్చేవారన్నమాట. ఈ జీడి పండ్లు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, అలానే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారంటండి. ఈ విధంగా జ్యూస్ పిండుకుని పైన పిప్పిని పక్కన పాడేయాలండి. అందులో ఇంకేముండదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తోనే పిండుకోవాలన్నమాట. మొత్తం అంతా ఈ విధంగా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. మన చేత్తో పిండుకున్నాం కదండి, ఏమన్నా ఉన్నా సరే వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో ఎటువంటి వాటర్ని ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ జీడి మామిడి పండు రసం రెడీ అయింది. ఇలాగన్నా సరే తాగేయచ్చండి. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని ఒక గ్లాస్లో కొంచెం ఉప్పు, అలానే కొంచెం కారం, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. మరొక గ్లాస్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఇప్పుడు జీడి మామిడి పండు రసం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీడి మామిడి పండు రసం రెడీ అయింది. చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. జీడి మామిడి పండు పైన ఉప్పు కారం వేసుకుని తిన్నా సరే చాలా 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 బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి సీజనల్ స్పెషల్ జీడి మామిడి పండ్ల జ్యూస్ రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు కనుక ఈ జీడి మామిడి పండ్లు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.